భారీ వర్షాలు వరదలతో కకావికలమైన కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ఆ శాఖ అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరా నిలిచిన గ్రామాల్లో పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. ప్రాథమికంగా 5 కోట్ల మేర నష్టం వాటిల్లిందంటున్న సీఎండీతో మా ప్రతినిధి ముఖాముఖి. భారీ వర్షాలు వరదలు కామారెడ్డి అలాగే నిజామాబాద్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే మరి విద్యుత్ శాఖకు ఏ విధమైన నష్టం వాటిల్లింది, అలాగే ఏ గ్రామాలకు ఇంకా విద్యుత్ పునరుద్ధరించాలన్నది టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళారు కదా, ఎలా ఉంది అసలు నష్టం? ఏ మేరకు ఇప్పటివరకు మీరు ఒక నష్టానికి ఏ మేరకు అంచనాకు వచ్చారు? సో మేజర్ డ్యామేజెస్ మాకు కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్స్లో అండ్ పార్ట్ ఆఫ్ కరీంనగర్ ఏరియాలో అండ్ ఆదిలాబాద్ ఈ 4 డిస్ట్రిక్ట్స్లో మేజర్ డ్యామేజ్ రావడం జరిగింది. అండ్ కామారెడ్డిలో స్పెసిఫిక్గా ఎల్లారెడ్డి డివిజన్లో అండ్ నిజామాబాద్లో డిచ్పల్లి డివిజన్లో ఈ 2 డివిజన్స్లో ఎక్కువ డ్యామేజ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1200 పోల్స్ మనకి డ్యామేజ్ అయినాయి, 300 DTRs కానీ అండ్ 70 కిలోమీటర్స్ వరకు లైన్స్ కూడా మొత్తం కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎస్పెషల్లీ మీకు ఎల్లారెడ్డిలో ఏమైంది అంటే ఆ ఏరియాలో వాగులో కూడా ఓవర్ఫ్లో అవ్వటము అండ్ అక్కడ కొన్ని గ్రామాలకి మేము రీచ్ కూడా అవ్వలేకపోయినాము. ఓవరాల్ ఇప్పుడు మా డిస్ట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ 50 విలేజ్ మనకి ఎఫెక్ట్ అవుతాయి. అందులో ఒక 8-9 విలేజెస్ నిన్న ఈవినింగ్ కూడా వెళ్ళలేకపోయినాం అటు సైడ్, ఎల్లారెడ్డి అటు సైడ్ అంతా కూడా పోల్కంపేట గ్రామాలన్నీ కూడా. సిమిలర్లీ ఇప్పుడు నిజామాబాద్లో డిచ్పల్లిలో మనకి గడ్కోల్ మండలం ఒకటి, సిరికొండ మండలం ఒకటి బాగా ఎఫెక్ట్ అయినాయి. అక్కడ చెరువులు అవన్నీ కూడా బ్రీచ్ అవ్వటము, బ్రీచ్ అయ్యి మొత్తం విలేజ్లోకి మొత్తం వాటర్ రావటము. సో ఈరోజు మార్నింగ్ యాజ్ ఆన్ టుడే ఎర్లీ మార్నింగ్ వీ స్టిల్ హ్యాడ్ 7 విలేజెస్ మనం సప్లై రెస్టోర్ చేయలేకపోయినాము. ఎస్టర్డే మార్నింగ్ ఇట్ వాజ్ అరౌండ్ 35 విలేజెస్ ఉండే. సో నిన్న ఆల్మోస్ట్ 28 విలేజ్కి మేము సప్లై రెస్టోర్ చేయగలం బై నైట్ కల్లా. ఈరోజు ఇంకో 7 విలేజెస్లో ఇప్పుడు ఎస్పెషల్లీ గడ్కోల్ మండల్ ఏవైతే విలేజ్ ఉన్నాయో నిజామాబాద్ గడ్కోల్ మండల్లో 6 విలేజెస్ వీఆర్ ఏబుల్ టు రెస్టోర్ నౌ. వితిన్ ఒక 1 అవర్లో మేము రెస్టోర్ చేయగలుగుతున్నాం. వాటర్ ఫ్లో కొంచెం తగ్గింది ఆ చెరువు నుంచి, దెన్ టీమ్స్ అన్నీ కూడా వెళ్ళినాయి. అండ్ లోకల్గా అక్కడ చాలా సపోర్ట్ వీ గాట్ ఫ్రమ్ వీడీసీ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ట్రాక్టర్స్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. వెహికల్స్ అవన్నీ కూడా పోల్స్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ద పోల్స్. ఇప్పుడు మెన్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఒక విలేజ్ విచ్ ఈజ్ అ ఛాలెంజ్ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ వాడి అని ఒక విలేజ్ ఒకటి ఉంది, వేర్ జస్ట్ చెరువు ఆనుకొని ఉండేసరికి మొత్తము చాలా ఇళ్ళ హైట్ వరకు కూడా వాటర్ వచ్చింది. అక్కడ రీలొకేషన్ కూడా మొత్తం చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంటైర్ విలేజ్ని రీలొకేట్ చేయడం జరిగింది. పూర్తిగా గ్రామం అంతా. సో యాజ్ ఆఫ్ నో ఇంకా వాటర్ ఉంది, ఇంకా కూడా నీ హైట్ వరకు వాటర్ ఉంది. అక్కడ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ చేసినా కూడా ఎలక్ట్రికల్ ఇన్సిడెంట్స్ అవి అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ రిసీడ్ అయిన తర్వాత మేబీ బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో విల్ స్టార్ట్ ద రెస్టరేషన్ వర్క్ ఒక విలేజ్లో. మొత్తం పోల్స్ అలాగే ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని డ్యామేజ్ అయ్యాయి? ఇప్పటికీ ఇంకా ఎన్ని నీట మునిగే ఉన్నాయి? సో ఇప్పుడు ఇంకా కూడా నీళ్ళలో మునిగి ఒక 60 ట్రాన్స్ఫార్మర్స్ వరకు ఉన్నాయి నీళ్ళలోనే మునిగి. సో కామారెడ్డి నిజామాబాద్ 2 కలిపి యాక్చువల్గా ఇనిషియలీ యాజ్ ఆన్ ఎస్టర్డే ఇట్ వాజ్ మోర్ దెన్ 150 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, మొత్తం సబ్మర్జ్ అయిపోయి వాష్అవుట్ అయిపోయి అన్నీ కూడా. అండ్ ఇప్పుడు కొన్ని మేము క్రమక్రమంగా రెస్టోర్ చేయడం జరుగుతుంది. ఏవైతే వాటర్ రిసీడ్ అవుతున్న కొద్దీ మేము కూడా వాటిని తీసుకొస్తున్నాం, రిపేర్ సెంటర్స్ తీసుకొచ్చి న్యూ DTRs అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ టోటల్ డ్యామేజ్ చూస్తే ఆల్మోస్ట్ 1200 పోల్స్ 70 కిలోమీటర్స్ లైన్స్ వరకు కూడా మొత్తం డ్యామేజ్ అయినాయి కామారెడ్డి నిజామాబాద్ అండ్ పార్ట్లీ కొంచెం కరీంనగర్లో కూడా. అండ్ 300 DTRs వరకు అయినాయి. అండ్ ఆల్మోస్ట్ రెస్టరేషన్ ఈస్ బీన్ డన్. సో లాస్ట్ 2 డేస్ మీరు చూస్తే డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా గవర్నమెంట్ నుంచి కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. అండ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నారు అంతా కూడా. అండ్ ఆల్ మెషినరీ అండ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వర్క్ చేసే కాంట్రాక్టర్స్ అందరూ కూడా మనం మొబిలైజ్ చేసి ఫీల్డ్లోనే ఉంచాము. అండ్ 99% వీవ్ డన్ ద రెస్టరేషన్ బారింగ్ ఒక 7 విలేజ్ ఏవైతే ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నాయో వర్క్, అది తప్ప మిగతా అన్ని విలేజ్ కూడా మనము సప్లై రెస్టోర్ చేయడం జరుగుతుంది. ఇంకొంచెం అగ్రికల్చర్ సైడ్ ఇంకొంచెం రెస్టరేషన్ పెండింగ్ ఉంది, విచ్ విల్ టేకప్ ఇన్ నెక్స్ట్ సబ్సిక్వెంట్ డేస్లో మేము టేకప్ చేస్తాము. బ్రేక్డౌన్ టీమ్స్ని కూడా సిద్ధంగా ఉంచారని అంటున్నారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతం? సో ఇప్పుడు ఆఫ్టర్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఎమర్జెన్సీ రెస్టరేషన్ టీమ్స్ అన్ని జిల్లాల్లో కూడా పెట్టాము, అన్ని డివిజన్స్లో కూడా పెట్టాము. సో దాంతోపాటు ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, భూపాల్పల్లి వాటిలో అదనంగా ఇంకో బ్రేక్డౌన్ టీం కూడా పెట్టాము. ఎమర్జెన్సీ రెస్టరేషన్ టీంతో పాటు వాళ్ళు కూడా పెట్టాము. సో అవి కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా మనకి వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఈ ఎమర్జెన్సీ రెస్టరేషన్ టీమ్స్ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ ఆ రెస్టరేషన్ టీం అక్కడికి వెళ్ళి దే హ్యావ్ ఆల్ మోడర్న్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు క్విక్గా వాళ్ళు రెస్టరేషన్ చేయడం ఈజీ అవుతుంది. సో దే హ్యావ్ హెల్ప్డ్ ఎ లాట్. ఇప్పుడు క్విక్గా మనం రెస్టోర్ చేయగలుగుతున్నాము, ఈ విధంగా సప్లై వెళ్తున్నాము అంటే దే ప్లేడ్ ఎ ట్రెమెండస్ రోల్. ఇటువైపు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ అటు ఎలా ఉంది సార్? మీరు వెళ్ళి చూశారు కదా, అటు రెస్టరేషన్
పూర్తిగా వచ్చింది ఎలా ఉంది? సో కరీంనగర్ జగిత్యాల్లో నిన్న ఆఫ్టర్నూన్ వరకు వీ హ్యాడ్ 2 విలేజెస్ ఉండే. 2 విలేజెస్ ఎస్పెషల్లీ అలాంగ్ గోదావరి ఫ్లో ఎక్కువ ఉండే, ఆ విలేజ్లో వాటర్ అవటం, అక్కడ ఒక 2 విలేజ్ మనకి రెస్టరేషన్ ఇబ్బంది ఉండే. బోడుకొండ రాయకల్ మండల్లో 2 విలేజెస్ ఉండే. సో దట్ వీఆర్ ఏబుల్ టు రెస్టోర్ బై ఈవినింగ్. నిన్న ఈవినింగ్ కల్లా వీ గేవ్ ద సప్లై. కరీంనగర్లో మనకి డ్యామేజెస్ ఉన్నాయి, బట్ ఇమీడియట్లీ వీఆర్ ఏబుల్ టు రెస్టోర్. ఎక్కడ కూడా మనకి కట్ ఆఫ్ అయ్యి అట్లాంటి ప్రాంతాలు ఎక్కడ లేవు. బట్ జగిత్యాల్లో ఒక 2-3 విలేజ్ అట్లా కట్ ఆఫ్ అయ్యి ఉండే, అవి ఈవినింగ్ కల్లా రెస్టోర్ చేయగలిగాము. ఆదిలాబాద్లో వీ హ్యాడ్ ఏ ఛాలెంజ్ ఇన్ అర్లీ అండ్ తాంసీ, ఆ మండల్స్లో ఇష్యూ ఎక్కువ ఉండే. అలాంగ్ ద రోడ్ అన్నీ కూడా ఒకటే రోడ్ మీద 30-40 చెట్లను కూడా పడిపోయి అవన్నీ క్లియర్ చేస్తానికి టుకస్ నిన్న ఆఫ్టర్నూన్ వరకు పట్టింది. తాంసీ, నిప్పాని ఆ ఏరియాలో పక్క మండలం నుంచి సప్లై ఫస్ట్ ఎక్స్టెండ్ చేసినాం నిన్న మార్నింగ్, అండ్ దెన్ ఆఫ్టర్నూన్ కల్లా వీఆర్ ఏబుల్ టు రెస్టోర్ రెగ్యులర్ సప్లై ఆ మండల్స్ అన్నిటి కూడా. డే అండ్ నైట్ టైం వర్క్ చేస్తున్నారు. మొత్తం ఎంతమంది స్టాఫ్ ఈ రెస్టరేషన్ వర్క్స్లో పార్టిసిపేట్ చేస్తారు? సో యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ 2000 సిబ్బంది పనిచేస్తున్నారు. అన్ని ఈ ఎస్పెషల్లీ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా కంప్లీట్లీ వాళ్ళు డే నైట్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే రాత్రిపూట అగ్రికల్చర్ పొలాల్లో వెళ్ళి పని చేయలేము, బట్ ఈ డొమెస్టిక్ సప్లై రెస్టరేషన్ మాత్రం దే వర్కింగ్ డే అండ్ నైట్. కంప్లీట్గా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. టీమ్స్ని కూడా రొటేషన్లో పెడుతున్నాము. వీ గివ్ దెమ్ ఆల్ ద ఎక్విప్మెంట్, ఈ డ్రాగన్ టార్చర్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. నైట్ పూట కూడా వాళ్ళు రెస్టరేషన్ చేస్తానికి హెల్ప్ అవడానికి. సో దే బీన్ వర్కింగ్ 24/7 అండి డిపార్ట్మెంట్ అంతా కూడా. భారీగా వర్షం నమోదైంది 40 సెంటీమీటర్ల మేర. మరి ఇప్పటివరకు అంటే ఒక అంచనాకు వచ్చారా ఏ మేరకు ఎన్పిడిసిఎల్కి నష్టం వాటి? సో వీఆర్ టెంటేటివ్లీ యాంటిసిపేటింగ్ మోర్ దెన్ 5 crores వరకు నష్టం వస్తుంది అని, ఓన్లీ ఫర్ ఈ 2-3 డిస్ట్రిక్ట్స్లో కామారెడ్డి, నిజామాబాద్ అన్నింటిలో కూడా. అండ్ ముందు ఇంకా ఎస్టిమేట్స్ అనేది బెటర్గా తెలుస్తుంది. విల్ బీ నోయింగ్ ఎంతవరకు. ఇప్పుడు కొన్ని చోట్ల సబ్ స్టేషన్స్ కూడా మునిగిపోయి ఉన్నాయి. సో అక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ డ్యామేజ్ అయింది అనుకోండి, అది ఒకటే ఎక్విప్మెంట్ 1 crore ఉంటుంది. సో అది మళ్ళీ టెస్ట్ చార్జ్ చేస్తేనే తెలుస్తుంది. సో ప్రిలిమినరీ ఎస్టిమేట్ ఈజ్ మోర్ దెన్ 5 crores ఉంది, బట్ ముందు ఇంకా తెలుస్తుంది. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు పవర్ రెస్టోరేషన్ ఇంకా మిగిలి ఉన్నవి ఖచ్చితంగా ఎన్ని గ్రామాలు, ఎన్ని ఏరియాస్? సో యాజ్ ఆఫ్ నో 7 విలేజెస్ ఉన్నాయి. ఒకటి పొల్కంపేట్ అని కామారెడ్డిలో ఒక గ్రామం ఉంది, ఎల్లారెడ్డిలో. అండ్ 6 విలేజెస్ మనకి గడ్కోల్ మండల్ ఇన్ నిజామాబాద్లో ఉన్నాయి. సో పొల్కంపేట్ ఇప్పుడు ఎస్పీడీసీఎల్ నుంచి మెదక్ నుంచి వీఆర్ ఎక్స్టెండింగ్ సప్లై. డైరెక్ట్గా ఎన్పీడీసీఎల్ నెట్వర్క్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయింది, అది ఇప్పుడు రెస్టోర్ చేయలేకపోతున్నాము. సో మెదక్ నుంచి వీఆర్ డ్రాయింగ్ ద సప్లై. అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఆఫ్టర్నూన్ కల్లా తీసుకుంటామని 2 o'clock 3 కల్లా. అండ్ గడ్కోల్ మండల్ నిజామాబాద్లో ఎక్సెప్ట్ వాడి విలేజ్ తప్ప మిగతా 5 విలేజెస్ కూడా నెక్స్ట్ అనదర్ 1-2 hours విల్ బి ఎక్స్టెండింగ్ సప్లై వాళ్ళంతా కూడా. అంటే మీ స్టాఫ్ అంతా డ్యూటీలో ఉన్నారా? అంటే ఎలాంటి లీవ్స్? So all leaves have been cancelled. Honorable CM Garu, Deputy CM Garu has given instruction through VC to all officers. All leaves have been cancelled. Andaru kuda on the field unnaru. Andaru kuda alert ga, andaru immediate prompt ga respond avutunnaru on the work. అంటే విద్యుత్ సరఫరాలో సమస్యలు ఏర్పడితే ఇంకా రెస్టోర్ కాకపోతే ఎవరిని సంప్రదించాలి? అలాగే ఆయా ప్రాంతాల్లో నీట మునిగి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? సో ఫస్ట్ వి రిక్వెస్ట్ టు ఆల్ అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ, ప్రజలందరూ కూడా మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్లీజ్ కాల్ 1912. 1912 ఈజ్ ఆ టోల్ ఫ్రీ నెంబర్. అండ్ మీకు ఏ కాల్ అయినా కూడా విత్ ఇన్ 1 minute మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ ఇమీడియట్గా అక్కడ ఉన్న ఏఈ వాళ్ళంతా కూడా మీకు ఇమీడియట్లీ కాల్ బ్యాక్ కూడా చేస్తారు. వాట్ ఈస్ ద వర్క్, ఏమవుతుంది, ఏం చేయబోతున్నారు కూడా వాళ్ళు ఇమీడియట్లీ అప్డేట్ కూడా చేస్తారు. అండ్ లోకల్గా కూడా గ్రామంలో కూడా వీ ఆల్రెడీ గివెన్ ద నెంబర్స్ ఆఫ్ అక్కడ ఉన్న జేఎల్ఎం, ఏఎల్ఎం లైన్మెన్ కానీ ఏఈసీ, ఏడీసీ అందరిది నెంబర్స్ కూడా ఆల్రెడీ వాళ్ళకి SMS పంపించడం జరిగింది. లాస్ట్ మంత్ కొన్ని నెంబర్స్ అని కూడా మారితే అందరికీ SMS పంపించాము. అన్ని కన్జ్యూమర్స్ కూడా మీ పరిధిలో ఉన్న ఏఈ ఎవరు, జేఎల్ఎం ఎవరు, వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకైనా కాల్ చేయొచ్చు. లేదంటే మీకు మా 1912 కూడా కాల్ చేసినా కూడా ఇమీడియట్లీ మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్, వీ హ్యావ్ వాట్సాప్ చాట్ బాట్ ఉంది. మా ఎన్పీడీసీఎల్ చాట్ బాట్కి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్లీ మీకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అలాగే ప్రమాదాలు జరగకుండా, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ఇలాంటివి కాకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంట. సో 1 caution మీ అందరు కూడా ఏం చెప్తున్నాము అంటే, ఎస్పెషల్లీ ఎక్కడైతే వర్షం వల్ల కానీ లేకపోతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఈ ప్లగ్ సర్క్యూట్ బోర్డ్స్ దగ్గర కనుక వాటర్ కనుక వెళ్ళి, లేకపోతే మీ గోడలు కానీ ఏమన్నా తేమ కానీ అట్లా ఏమైనా ఉంటే అటువంటి చోట మీరు బేర్ హ్యాండ్స్తో టచ్ చేయకండి. అండ్ ఏదైనా టచ్ చేసినప్పుడు కంపల్సరీ మీ కింద చెప్పులు కానీ లేకపోతే అది వేసుకొని, లేకపోతే మీకు డైరెక్ట్ ఎర్తింగ్ అనేది అవుతుంది మీ బాడీ ద్వారా. అండ్ టిల్ కొంచెం డ్రై అయ్యేంత వరకు వీల్ ఆల్వేస్ సజెస్ట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ కండక్టింగ్ మెటీరియల్, ఏదైనా ప్లాస్టిక్ కానీ ఏదైనా పట్టుకొని మీరు ప్లగ్ పాయింట్స్ అవన్నీ కూడా ఆపరేట్ చేయండి. అండ్ మీ ఏసీస్ కానీ అవన్నీ కూడా బెటర్ మీరు అన్లెస్ యూ హ్యావ్ ఎ స్టెబిలైజర్ ఏమైనా ఉంటే తప్ప ఈ టైంలో ఆన్ చేయకపోవడం బెటర్ ఉంటుంది మీకు.
సో దట్ ఆ ఎక్విప్మెంట్ అన్ని కూడా మీకు సేఫ్గా ఉంటుంది ఇంటర్నల్ సర్క్యూట్ అంతా కూడా. మొత్తం ఈ ఎన్పిడిసిఎల్ పరిధిలో నార్మల్ పొజిషన్ వచ్చేసరికి మనకి ఒక 1 or 2 days పడుతుంది. ఎంత సమయం? సో అవర్ టార్గెట్ ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం నార్మల్సీ తేవాలి అని, దట్స్ వాట్ వీఆర్ టార్గెటింగ్. అండ్ ఎవ్రీడే మా సిబ్బంది కూడా మేము అదే పుష్ చేస్తాము. దట్ ఎస్టర్డే వాజ్ అవర్ టార్గెట్, నిన్న ఈవినింగ్ కల్లా మాక్సిమం 100% రెస్టోర్ చేయాలని. బట్ కొన్ని చోట్ల వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాజ్ లోకల్ కండిషన్స్ వల్ల. బట్ అవర్ టార్గెట్ ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం నార్మల్సీకి తీసుకురావాలి అని. ధన్యవాదాలండి. విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ సిబ్బంది అలాగే అధికారులు రేయింబగలు కష్టపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సాయంత్రం కల్లా కూడా విద్యుత్ సరఫరా నిలిచిన గ్రామాల్లో పునరుద్ధరిస్తామని చెప్పేసి సీఎండీ చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.